హలో అభిమన్యు గారు, మీరు మ్యూట్లో ఉన్నారండి. మీ లైన్ కనెక్ట్ అయింది. దీన్ని కాల్ అనరండి. స్ట్రీమ్ యార్డ్ లో కాల్స్ ఉండవు. మీరు ఏదైనా చెప్పాలంటే చెప్పండి. మీరు నాకు టెక్నికల్గా నాకేం ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. కాల్ అయినా, కాల్ కనెక్ట్ అయినా, స్ట్రీమ్ లైన్లో యాడ్ అయినా, ప్యానల్లో యాడ్ అయినా, ఎటువంటి పదజాలం అయినా మీరు మాట్లాడతారా లేదా? మీరు ఫస్ట్ పలకరియాలి. ప్యానెల్లోకి వచ్చిన వాళ్ళకి స్వాగతం చెప్పేటువంటి సంస్కారం లేదా మీకు? చెప్పాను కదండి అభిమన్యు గారు, మీ లైన్ కనెక్ట్ అయింది, మాట్లాడాలని చెప్పాను కదా. ఎప్పుడో 2 నిమిషాల తర్వాత చెప్తారులేండి. సరే, పోనీ అది 10 కాల్ నిమిషాల తర్వాత కాదు, చెప్పినా లైన్ అప్పుడు మీరు కాదండి. మాట్లాడుతున్నారా లేదా? మాట్లాడడానికి కాకపోతే ఉత్తగా జోక్స్ చేయడానికి వస్తానా మిత్రమా నీతో? అవును, చెప్పండి. మీరు జోక్స్ చేసినా పర్లేదు, చెప్పండి. జోక్స్ నీ దగ్గర ఎందుకు చెప్తా? నాకు ఛానల్ ఉంది కదా, అక్కడ చెప్తాలే గాని. ఇక్కడ ఒక తమ్నైల్ పెట్టిరు మిత్రమా మీరు. అన్ని ఎటుబోటి పక్షులే, కర్మగాలి వాడు దొరికాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ నో వెదర్ మై వాయిస్ ఇస్ క్లియర్ ఆర్ నాట్. క్లియర్ ఉంది వాయిస్. కర్మగాలి వాడు దొరికాడు, వీడు ఇంకా దొరకాలి. అంటే వీడు ఇన్ ద సెన్స్ ఎవరండి? వీడియో ఇంకా సెన్స్ ఏంటంటే, ఇటువంటి 20,000 మందిని వేసుకున్న వాళ్ళు ప్లస్ ఏమో ఇటువంటి భావజాలం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా బయట పడలేదు. ఎలాంటి భావజాలం అండి? అదే ఇలాగ పక్కన కొట్టాలి, ఎవడైతే మతం మీద తిరగబడుతున్నాడో అన్న అటువంటి వాళ్ళు అందరూ అనమాట. ఎవరు తిరగబడ్డారు మతం మీద? ఇప్పుడు ఇతనే కదండి వెళ్ళి మన ఎవరో వీర్రాఘవరెడ్డి వాడు వెళ్ళి తిరగబడుతుంటే మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు కదా. ఎవరు సపోర్ట్ చేశారు? ఇప్పుడు 2-3 వినిపించండి, మీకు తెలియదా? ఒకసారి ఆగండి, మీకు మళ్ళీ పెడతాను. అలా తిరిగి 1 సెకండ్ చెప్పండి, పెట్టండి. అదట్లాగా మన ప్రభు ఉచ్చారణ విషయాన్ని అందరూ కూడా గుర్తించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. క్షమించాలి, మర్చిపోయింది. కిరణ్ గురించి మాట్లాడచ్చు. నమస్కారం అండి అందరికి. జయ శ్రీరామ. నమస్కారం అండి. ఇంతకీ మీ గోత్రం వాయిస్ మీకు వినిపిస్తుందా? వినిపిస్తుంది. నా గోత్రం భారత గోత్రం. గోత్రం అండి భరత గోత్రం. సరే కానీ ఇప్పుడు కుర్రోడు విన్నా రాజు, నిన్న అసలు ఫస్ట్ విన్నప్పుడే అసలు షాక్ అయ్యానండి. ఇప్పుడు శాస్త్రం అంటాడు కదా, నిజంగా అంత క్షత్రుడే అయితే కనుక ఇదండి ఇటువంటి భావజాలం అన్నమాట. మీకు వినిపిస్తాను, ఇంకొక ఫ్యూ సెకండ్స్ ఉంది. ఎటువంటి భావజాలం అంటే చెప్తున్నాను కదండి, ఒకసారి ఆగండి. నేను చెప్తున్నానంటే వీడు దొరికాడు. ఒకసారి ఆగుతారా మీరు? నేను ఎందుకు ఆగాలండి? ఫస్ట్ నా క్వశ్చన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు చెప్పాలి. చెప్పండి, ప్రశ్న చేయండి, అడగండి ప్రశ్న. ఇప్పుడు నాకు ఒక ఆడియో వినిపించారు 15-20 సెకండ్లు. అందులో అమృత సిద్ధి గారు కిరణ్ గారు మాట్లాడుతున్నారు. మీది ఏ గోత్రం అంటే భరత గోత్రం అన్నాడు. ఆయన గోత్రం అంటే నేను భారతదేశానికి సంబంధించిన నేను అని చెప్పాడు. మాకు గోత్రం లేదని దాని అర్థం. అందులో మీకు ఏం కనిపించిందండి? వీడు అనేవాడు ఎవడు? దాంట్లో మాట్లాడేవాడా? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పినవాడా? అయిపోయిందా మీది? ఎస్, అయిపోయింది. ఓకే, నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంకా వినండి. ఫ్యూ సెకండ్స్ వస్తుందని చెప్తున్నా. నేను కరెక్ట్ గా ఇక్కడి నుంచి ఇది ఒక 37 సెకండ్స్ చెప్పాను. దాంట్లో తప్పు ఉందని చెప్పాలా? నేను ఎక్కడ తప్పు ఉందని చెప్తున్నానంటే, ఎటువంటి భావజాలం గల మనుషులు ఉన్నారు. ఒక ఆర్మీ మనకు కావాలి. ఆర్మీ వాడు మన రంగరాజన్ గారి మీద అటాక్ చేయడం తప్పు, కానీ అదే వాడు గనక పక్క మతం మీద అటాక్ చేస్తుంటే కరెక్టే అని చెప్పే భావజాలం వస్తుంది. కాసేపు ఉన్నాను, ఇంకా పెట్టలేదు వీడియో. వినిపించాను మరి, అప్పుడే ఆపండి. మధ్యలో ఆపి అర్థమైందా అంటే ఏమర్థం అవుతుందండి? వీడు ఫస్ట్ ఎవరిని వెళ్ళేయాలి? రాముడిని, కృష్ణుడిని, శివుడిని అన్న తొండగాడినో, ఇంటర్నేషనల్ ఫిగర్నో, లేకపోతే అరగుండిగాడినో వేయాలి ఫస్ట్. అదండి నేనేంటంటే, ఇటువంటి భావజాలం ఉన్న వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకడు వెళ్ళి ఒక మతాన్ని అటాక్, ఎవరిని అంటే మతం అంటే ఇప్పుడు ఈయన రంగరాజన్ గారి మీద అటాక్ చేశారు అనుకోండి, అక్కడ ఆయన దొరికిపోయాడు. అలా కాకుండా వీడే కనుక వెళ్ళి ఇంకా ఒక మిగతా మతాల్లో ఉన్న వాళ్ళు కనుక వేసేసి ఉంటే అలా వేయాలి కదా, వేయలేదు కదా అన్నారు కదా. ఇటువంటి వాళ్ళు చాలా మంది మన మధ్యలో ఉన్నారు, వాళ్ళు ఇంకా దొరకలేదు. అది చెప్తా. ఇప్పుడు రంగరాజన్ గారు హిందువేనా అండి? హిందువే. కొట్టినోడు హిందూ, కొట్టించుకున్నోడు హిందూ, అంతే కదా. అక్కడ కాన్ఫ్లిక్ట్ ఏముంది? నువ్వు నా మతాన్ని నమ్మట్లేదు కాబట్టి నేను కొడుతున్నానని చెప్పాడు అతను. చెప్పలేదు. ఏం చెప్పాడంటే, నా ఆర్మీని పోషించడానికి నాకు ఆర్థిక సహాయం కావాలి, ఆర్థిక సహాయం చేసే వాళ్ళు వైశ్యులు ఏ గోత్రాల్లో ఎవరున్నారు నాకు చెప్పండి అని చెప్పడానికి వెళ్ళాడు అక్కడికి కదా. అంటే నాది ఇట్లాంటి ఐడియాలజీ, నేను క్షాత్రం ప్రదర్శించాలనుకుంటున్నాను, నేను రాముడి యొక్క ఏమంటారు రాజ్యాన్ని స్థాపించాను,
ఇలా ఎవడైతే మన దారికి అడ్డం వస్తాడో వాడిని లేపుకుంటూ వెళ్ళిపోతా, నాకు ఫండ్ కావాలి అని అడిగాడు. అది అయితే క్లియర్ గా ఉంది కదా అందరికి సోఫార్. అవును. అప్పుడు ఆ పెద్ద ఆయన ఏం చెప్పారు ఆయనకి, నేను భారత రాజ్యాంగాన్ని అనుసరణ చేస్తూ రాజ్యాంగం ఏం చెప్తుందో దాని పట్ల మీరు ఏమైనా ప్రోగ్రామ్స్ చేస్తే వాటికి నేను ఉంటాను తప్ప ఇట్లాంటి యాక్టివిటీస్ కి నేను విరుద్ధం అన్నాడు కదా. అవును. అన్నందుకే కదా కొట్టింది వాళ్ళు. కొట్టేదా అన్నారు, మరి ఆయన కొట్టుంటాడు చెప్పండి. కొట్టిండు, కొట్టలేదని ఎందుకంటే ఆయనతో నేను మాట్లాడడం జరిగింది. ఇవాళ కూడా చిలుకూరు వెళ్ళి రావడం జరిగింది. ఆయన మోరల్లీ కొద్దిగా దెబ్బతిని ఉన్నారు కాబట్టి ఏమంటారు, మేము ఉన్నామండి, పర్లేదండి, ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మేము మాట్లాడతాము, మేము చూస్తాము. ఎందుకంటే మీరు అన్నది ఒక పరంగా కరెక్టే, రేషనల్లీ అన్నారు కాబట్టి చెప్తున్నా నేను. టాక్ రేషనల్లీ అన్నారు. వాడు తప్పు చేసి దాడులు చేయాలన్న ఐడియాలజీ ఎవరికన్నా వచ్చింది వితౌట్ ఎ రీజన్, ప్లీజ్ నోట్ ఎ పాయింట్. తప్పు చేసిన వాడిని దండించాలి అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి సమాజంలో రాజ్యాంగం మనం ఒకటి ఏర్పాటు చేసుకున్నాము, మనమే ఏర్పాటు చేసుకున్నాం, మన కోసమే ఏర్పాటు చేసుకున్నాం. దాని ద్వారా శిక్షలు అనేవి ఉన్నాయి. అది కాకుండా నాకు కోపం వచ్చింది కాబట్టి థింక్ రేషనల్లీ గారిని నేను కొట్టేయాలి, చంపేయాలి, నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి సత్యాన్వేషినో లేకపోతే ఏ బ్రదర్ షెఫీనో ఇంకోవరినో అట్లా చేయాలి, కమ్యూనిస్టులు నాకు నచ్చరు కాబట్టి చంపేయాలంటే అది భారత రాజ్యాంగం ప్రస్తుతం ఒప్పుకోదు. ఎందుకంటే నేటి ఈ సమాజానికి రాజ్యాంగం పర్ఫెక్ట్. అఫ్ కోర్స్ అందులో ఉన్న లొసుగులు ఏవైనా ఉంటే భారత ప్రజలు మెజారిటీ పీపుల్ ఏది కోరుకుంటే అదే రాజ్యాంగం. సో అప్పుడు ఆ సవరణలు ఎప్పటికప్పుడు జరుగుతుంటది. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఇక మీరు ఒక హిందువు ఇంకో హిందువు కొట్టుకుంటుంటే మీరు ఇప్పుడు ఇస్తున్న స్టేట్మెంట్ అంటే అందరూ దొంగలే. నేను అందరూ నేను పెట్టింది వీళ్ళ కోసం. ఒకసారి ఆగంటే మీరు ఒకసారి ఆగండి, నేను చెప్తాను, మళ్ళీ మీరు కంటిన్యూ చేద్దరు. కానీ ఎందుకు పెట్టానంటే ఈ స్ట్రింగ్ వినోద్, కేడిఆర్, ఈ వీర రాఘవరెడ్డి వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట. అంతకుముందు ఫొటోస్ కూడా పెట్టాను ముగ్గురు ఫొటోస్. ఓకే వినండి, మీరు లేరులే ఫోటోలు ముందు, నాకు ఏది దొరికింది అదే పెట్టాను. ఓకే మీరు కూడా ఓకే ఒక పోయిన ఇండైరెక్ట్ గా ఈ పక్క ఫోటో మీదే అనుకుందాం. ఓకే ఈ నలుగురు ఉన్నారు. ఇప్పుడు నలుగురు కోసం చెప్పాను నేను. ఎవరెవరైతే ఫోటోలు ఉన్నాయో వీళ్ళందరూ ఫ్రెండ్స్ అండి, వీళ్ళందరూ ఒకే భావజాలంతో పెరిగిన వాళ్ళు. వీళ్ళు పెరిగిన తర్వాత మీరు ఎలా చెప్తారు? వీళ్ళ ముగ్గురు ఉన్నారండి, వీళ్ళ ముగ్గురు కలిసి వీడియోస్ ఉన్నాయి. వీళ్ళ ముగ్గురు కలిసి క్షాత్రంలోని లోకల్ టెంపుల్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి, టెంపుల్స్ దగ్గర వివాదం వచ్చినప్పుడు వీళ్ళు ముగ్గురు ఉన్నది కేడీఆర్ పెట్టాడు ఒక వీడియో, మీ ముగ్గురు కలిసి ఉన్నాం ఫ్రెండ్స్ అని. తర్వాత ఇతని భావజాలం సరిగ్గా లేదని చెప్పేసి స్ట్రింగ్ వినోద్ గారు వీడిని దూరంగా పెట్టిందని చెప్పేసి స్ట్రింగ్ వినోద్ ఇచ్చిన వీడియో ఉంది. నేను ఆల్రెడీ కేడీఆర్ వీడియో పెట్టాను. వీళ్ళందరూ ముగ్గురు ఒకే భావజాలంతో పనిచేసిన వాళ్ళు విడిపోయారు. తర్వాత మీరు ఎలా చెప్తారంటారేంటి? వాళ్ళే చెప్పారు అన్నమాట. టాక్ రేషనల్లీ అనే ఒక సంస్థని మీరు ఏర్పాటు చేశారు. మీ యొక్క గోల్ ఏంటి అని నేను అడిగితే అందరూ కూడా రేషనల్ గా ఉండాలనేది నా కోరిక. తర్కబద్ధమేనా అండి? రేషనలిజం అంటే ఏంటండి? అదేనా? తర్కబద్ధంగా ఉండాలి, కరెక్టా? తర్కంతో ఆలోచించండి, మూఢత్వానికి వెళ్ళొద్దు అనేది నా ఆలోచన అండి. నా ఆలోచన శైలి నచ్చిన వాడు, నా పద్ధతిని అనుసరించాలనుకున్నవాడు నా టీంలో జాయిన్ అవ్వచ్చు అని మీరు అంటారు. కరెక్ట్. మీతో పాటు ఒక ఫర్లాంగ్, ఒక 10 అడుగులు మీతో కలిసి నడిచిన ఒక వ్యక్తి చిచి రేషనలిజం లేదు, తొక్కలేదు, ఎవడైనా మన దారికి అడ్డం వస్తే అడ్డంగా నరికేస్తా అంటే అప్పుడు మీరేం చెప్తారు? అరే బాబు నువ్వు దూరంగా ఉండరా, నాది సైద్ధాంతిక చర్చలు మాత్రమే జరిపి తద్వారా వాళ్ళ మనస్సులను గెలిచి వాళ్ళని మన దారిలోకి తీసుకురావడమే తప్ప ఏదైనా ఉంటే చట్టపరంగా మనకు అన్యాయం జరుగుతుంటే, సమాజంలో ఏదైనా అన్యాయం జరుగుతుంటే చట్టపరంగా చూసుకుందాం తప్ప ఫిజికల్ దాడులో కొద్దురా అని మీరు వాడిని పంపించేశారు. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత రేషనలిజం అనే పేరుతో ఒకరు ఇంకో రేషనలిస్ట్ దగ్గరకు వచ్చి వాడిని కొట్టిండు, పోలీసు వాళ్ళకి దొరికిండు, మీడియాలో కవరేజ్ అంతా అయింది. అప్పుడు పాతగా మీరు అతగాడు మీ టీం అంతా కలిసి ఉన్నప్పుడు ఫోటో దిగి చూసినావా ఈ రేషనలిస్ట్ గాడు కూడా అట్లాంటి వాడే, ఈడు ఆడొకటే బేవర్స్ నా కొడుకులు, ఒకటే ఐడియాలజీ నా కొడుకులు అని ఎవడన్నా తిడుతున్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్పుకుంటారు మీకు సమాధానంగా? ఎందుకు చెప్తానంటే ఈ బేవర్స్ గాడు ఇంకా మారలేదు అనుకోండి, మీరు చెప్పిన బేవర్స్ గాడు. ఇప్పుడు ఆ బేవర్స్ గాడు సేమ్ అటువంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ వినోద్ కూడా ఉన్నాడు అనుకోండి, ఆడి మీద చాలా వీడియోలు చేసాం మేము, చూడండి. వీడు ఇంకా మారకుండా సేమ్ అదే విధంగా
అన్నా జార్జ్ సోరోస్ ఎక్కడో ఉన్నాడన్నా, డబ్బులు ఇస్తున్నాడన్నా ఈ రేషనలిస్టులందరికీ, లేకపోతే మన ఈ ఈ ఎవరెవరైతే పాయింట్ అది మోడీకి కాదండి. చెప్పింది వినండి ఒకసారి వినండి. అలా మారకుండా ఉన్నప్పుడు ఈడు కూడా ఇంకా బయటపడలేదు, ఎప్పటికైనా ఈడు దొరుకుతాడరా అంటమాట. మీరు ఇద్దరు రేషనలిస్టుల్ని కంపేర్ చేశారు కదా. ఒక రేషనలిస్ట్ గానే ఉన్నాడు ఇంకాను, ఒకడు రేషనలిస్ట్ రేపు కేసులో ఇరుక్కున్నాడు. ఈ రేపు కేసులో ఇరుక్కున్న వాడిని చూసి అరే మిగతా రేషనలిస్టులు అందరూ అలాగే అంటారు, బేవర్స్ గాళ్ళు అంటారు అన్నారు కదా. నేను అదే బేవర్స్ గాళ్ళు చెప్తున్నా, ఎవడైతే ఈ రేషనలిస్ట్ ని బేవర్స్ గాడు ఆడు బేవర్స్ గాడు అవుతాడు. ఎందుకంటే రేషనలిస్ట్ స్టిల్ రేషనలిస్ట్. ఎందుకంటే రేషనలిస్ట్ అనే తర్కం పొజిషన్ ని గౌరవంగా చూస్తున్నారు గనక, వాళ్ళెవరో కూడా నేర చరిత్ర లేదు గనక, నేర చరిత్ర ఉన్నవాడే నేర చరిత్ర చేసినోడు అవుతాడు తప్ప ఆల్రెడీ మంచి వాడు మేము అలా కంపేర్ చేయట్లేదు కదా. వీఆర్ కంపేరింగ్ సేమ్ బ్యాగ్స్, సేమ్ ఆరెంజెస్, సేమ్ బత్తాయిలు. ఎందుకంటే స్ట్రింగ్ వినోద్ గాడు వాడి భావజాలం మారలేదు ఇంకా కూడా, ఇప్పుడే ఉంది మన ఎవరో ఈ స్ట్రింగ్ వినోద్ గాడు అని మీరు అంటున్నారంటే మీకు వాడికి ఏదన్నా పర్సనల్ గొడవలు ఉండొచ్చు, నాకు సంబంధం లేదు అది. ఓకే, మీరు దేనికి చెప్పండి. ఇంతకీ మీ మెయిన్ పాయింట్ ఏంటి? వీడు ఇంకా దొరకలేదు, వాడెవడో అదేనా మీ మెయిన్ ప్రశ్న? నేను చెప్తానంటేనండి, ఇటువంటి భావజాలం మీరు దాటేశారు, పాయింట్స్ దాటేశారు. మళ్ళీ చెప్పండి, మళ్ళీ అడగండి. కాబట్టి మీరు రాషనలిస్టిక్ గా ఉండాలి, తర్కబద్ధంగా మనం చర్చ చేద్దాం. ఇప్పుడు మీరు తర్కబద్ధంగా మాట్లాడాలన్న ఒక స్టాండ్ తీసుకొని ఉన్నారు. అవతల ఒక వ్యక్తి ఏదైనా చెప్తుంటే అది తర్కబద్ధంగా లేకపోతే ఇది తర్కబద్ధంగా లేదు అని చెప్పాలి, అది మీ బాధ్యత. మీకు రేషనలిస్టులు అంటే మీకు సరైన ఇది లేదండి. రేషనలిస్ట్ అంటే ఒక తర్కానికి స్టిక్ అవ్వాలి. చెప్తానండి, ఒక తర్కానికి స్టిక్ అవ్వాలి. అసలు ఆపేస్తున్నారు, మాట్లాడనివ్వాలి ముందు. నా పాయింట్ ని మధ్యలో ఆపేసి ఇప్పుడు మీరు మాట్లాడినరు, నేను పాయింట్స్ నోట్ చేసుకుంటున్నా. నేను మాట్లాడేటప్పుడు మీరు కూడా నోట్ చేసుకొని దాన్ని ఆన్సర్ చేయండి. మీరు చెప్పండి అయితే ముందు, ఓకేనా? ఇప్పుడు మీరు రేషనలిజం తో పాటు మీతో పాటు తిరిగిన వాడు ఒక రేప్ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరెంజ్ ని ఆరెంజ్ తోనే కంపేర్ చేయాలి, యాపిల్ ని యాపిల్ తోనే కంపేర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ జరిగిన దాడి, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద దాడి చేశారు. ఒక వ్యక్తి ఇంకో రాముడి పేరు చెప్పి రేప్ చేయలే, రేషనలిస్ట్ పేరు చెప్పి దాడి చేశారు అన్నాను నేను. సో ఆ దాడి గనక రేషనలిజం, నేను రేషనలిస్టు, ఈ ప్రపంచం అంతా రేషనలిజమే ఉండాలి అని నా కోరిక, భావన. అది ఒకటి సైద్ధాంతికంగా చర్చలు చేసి గెలవడం, రాజ్యాంగబద్ధంగా పోరాడటం ఒకరు చేస్తుంటే, ఇంకొకరు ఎక్స్ట్రీమ్ అయిపోయినరు. మా రేషనలిజం కాదంటావా, రేషనలిస్టులు అందరినీ నేను తయారు చేస్తున్నా, ఒక గ్రూపును చేస్తున్నా, ఆ గ్రూప్ కు నువ్వు ఫండ్ ఇవ్వవా అని చెప్పి ఇంకో రేషనలిస్ట్ దగ్గరికి వెళ్ళి గొడవ పడి దెబ్బలు తినడం, ఆ కొట్టినోడిని మీరు ఎలా సమర్థిస్తారా, సమర్థించరా? ఎందుకంటే ఇంతకు ముందు వాడు మీతో తిరిగాడు కాబట్టి, ఆ ఫోటోగ్రాఫ్స్ అన్ని పబ్లిక్ లో ఉన్నాయి కాబట్టి, మీరు మీ ఐడియాలజీ వాడి ఐడియాలజీ ఒకటవుతుందా? కొట్టాలి చంపాలన్న ఐడియాలజీ ఒకటవుతుందా? అవదు. మరి అదే కదండి ఇక్కడ జరిగింది కూడా. సరే మీరు ఒక పని చెప్పండి సార్ నాకు, ఈ జై శ్రీరామ్ అనేటోల్లో, హరహర్ మహాదేవ్ అనేటోల్లో, అల్లాహు అక్బర్ అనేటోల్లో, ఏసే నా దేవుడు అనుకునే టోల్లో, ఇక్కడ మెజారిటీ ఉన్నదే మన 4 మతాలు కదా. ఈ 4 మతాల వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో అన్య మతస్థుల మీద దాడి చేస్తున్న సంఖ్య ఏమన్నా నోటీస్ చేశారా మీరు? దాడులకు పాల్పడే వాళ్ళని ఎవరినైనా నోటీస్ చేశారా? అన్య మతస్థుల మీద దాడులు, నా దేవుణ్ణి నమ్ముకోవట్లేదు కాబట్టి నీ మీద దాడి చేస్తాను అనే ఎజెండా విన్నాం. కానీ చాలా మటుకు జై శ్రీరామ్ అనకపోతే బెత్తం పట్టుకుని కొట్టి మొక్కల మీద కూర్చోబెట్టిన వాళ్ళు మీరు చూడలేదా వీడియోలో? నేను చెప్పేది వినాలి మీరు, అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూట్ లో పెడతాను. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆగండి కాసేపు, నేను మ్యూట్ లో పెట్టాను, మీరు ఆగండి కాసేపు. నేనేం చెప్తున్నానంటే, యూఆర్ నాట్ ఏ టీచర్, ఓకే? ముందుకు వచ్చి ఆగండి, మీరు చెప్పక్కర్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్రశ్న అడిగితే దాన్ని సమాధానం చెప్తాను, ఓకే? అంతే తప్ప నేను చెప్పేది పూర్తిగా వినాలి, అంతా తర్కబద్ధంగానే జరగాలి. తర్కబద్ధం కానివాడు నాస్తికుడు కాదు. నాస్తికుడు అంటే మీకు తెలియదు. నాస్తికుడు అనే పదమే లేదు అసలు, తెలుసా మీకు? అసలు వాట్ ఇస్ నాస్తిక? చెప్పండి, నాస్తిక అంటే ఏంటి చెప్పండి ఒకసారి. అయిపోయిందా? ఇంకా అవ్వలేదు. మిమ్మల్ని ప్రశ్న అడిగా నేను, నాస్తిక అంటే ఏంటి చెప్పండి అని అడిగా.
చెప్పాలా? చెప్పండి. అయిపోయిందా అని అడిగిన, అందుకే అడిగాను కదా, గ్యాప్ ఇచ్చింటే ఆడ చెప్పమని. నాస్తిక అంటే ఏంటి అసలు? గ్యాప్ ఇచ్చి చెప్పమనే కాదు, గ్యాప్ తీసుకొని మాట్లాడే అలవాటు మీకు ఉందేమో అని నేను ఆగుతా. నాది అయిపోయిందండి మీరు చెప్పండి అంటే నేను మాట్లాడతా, కానీ నేను మ్యూట్ లో పెట్టేస్తా మీరు చెప్పిందే వినాలి అంటే నేను పూర్తిగా నా ప్రశ్నని లేదా పూర్తిగా నా సమాధానాన్ని వినండి అని చెప్తున్నానండి. నేను చెప్పింది ఒప్పుకోవాలి నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలోకి రాకూడదండి. నేను వచ్చానా మీరు మాట్లాడుతున్నప్పుడు? అదే చెప్పారండి అభిమన్యు గారు. మీరు ఏం చెప్తారు, ఏం చెప్పాలనుకున్నారో చెప్పేసేయండి. శాంతి సమాధానము ఉండాలండి. అంటే నేను మాట్లాడుతుంటే మధ్యలో మీరు నా స్లాట్ హైజాక్ చేసేసి నన్ను ఆగమంటారేంటి మీరు? ఇది ఎవరి స్లాట్ కాదండి, దిస్ ఇస్ మై స్లాట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి. మీరు ఆహ్వానిస్తే నేను వచ్చాను, నేను ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్తున్న సందర్భంలో నన్ను ఆపేస్తే నా స్లాట్ ను మీరు అభ్యంతరపరిచినట్టుగానే ఉంటుంది. ఇది సెకండ్ బై సెకండ్ మిల్లీ సెకండ్స్ మీద కౌంట్ అవుదండి. మధ్యలో మీరు మాట్లాడిన తర్వాత ఓవర్ఫ్లో అవుతుంది. ఒకసారి నేను మిమ్మల్ని ఆఫ్ చేస్తాను, ఒకసారి మీరు నన్ను ఆఫ్ అంటారు. ఇదేదో డిజిటల్ గా చూడండి, మీరు ఒలింపిక్స్ స్విమ్మింగ్స్ లో లాగా 1.3 seconds ఎక్కువ మాట్లాడారనడానికి లేదు. మీ స్లాట్ నా స్లాట్ లేదు. మీరు మాట్లాడాలంటే ఒక 10 minutes ఇస్తారు అవసరం అయితే, లేదంటే మిమ్మల్ని వెంటనే కట్ చేస్తాను. ఇదేదో పెద్ద డిజిటల్ గా కన్వర్ట్ అవుతున్నట్టుగా ఆగండి, నన్ను ఆపేశారు మీరు, అది నా స్లాట్. అలాగా ఉండదు. ఒకసారి కాసేపు ఆగండి. నేను చెప్పేది ఏంటంటే మీకు ఒక స్క్రీన్ షేర్ ఇప్పుడు మీరు చెప్పింది నేను వినాలి అంతే తప్ప మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పొద్దు. ఎందుకంటే సమాధానం విని ఓపిక మీకు ఉండవా అండి? ఉండదు. సరే మీరే మాట్లాడితే ఒక్క భాష పని చూపించను అండి. సరే తీసుకోండి, ఉండండి ఒకసారి అండి. భగవద్గీత 4వ అధ్యాయంలో 17వ శ్లోకం ఏం చెప్తుందంటే, అహంకార భావం లేనివాడు, అనుతాపం చెందని బుద్ధి కలవాడు, ఈ లోకాన్నంతా హత్య చేసినా అతను హంతకుడు కాదు. మీరు అన్నారు కదా ఒక మతం ఇంకో మతం దాడి చేసినట్టు ఉందా, ఆ స్టాటిస్టిక్స్ మీకు తెలుసు అన్నారు కదా. మీరు నెక్స్ట్ వీక్ వస్తే ఈ హిందుత్వ పేరు చెప్పి హిందువులు జై శ్రీరామ్ అనలేదని కొట్టిన వాళ్ళ వీడియోలు అన్ని మీకు తీసి పెడతాను. ఎందుకంటే మీరు సడన్ గా వచ్చి జాయిన్ అయ్యారు కదా, అదొకటి. ప్లస్ ఏ మతం ఏ భగవద్గీత అన్నది లోకాన్నంతా హత్య చేసిన హంతకుడు కాదు అన్నది ఆ భావజాలం 4వ అధ్యాయం 17వ శ్లోకం నుంచి వస్తుంది అనమాట. వీడు ఇదే శ్లోకాన్ని ఉదాహరించాడు ఎవరో ఈ వీర్రాఘవరెడ్డి గారు. ఓకే, దాన్ని బట్టి చాలా మంది ఇటువంటి భావజాలం ఉంది. ఒకడు దొరికాడు, ఇంకా దొరకలేదు. దొరకలేని వాళ్ళు చాలా మంది ముసుగులో ఉన్నారు. నేను దొరికాడు దొరకలేదని చెప్పింది ఈ ముగ్గురులో ఈడు దొరికేసాడు, రాఘవ్ గారు దొరికాడు, ఇంకా కేడీఆర్ కానీ ఇంక ఈ పేరేంటి మన వినోద్ గడు. సరే నా స్టేట్మెంట్ క్లియర్ చేస్తున్నాడు అడిగిన ప్రశ్నకి. ఈడేనండి వినోద్ గడు ఇంకా దొరకలా. వినోద్ గడు కూడా అలాగే అటాక్ చేద్దాం అనుకుంటే దొరకలేదు. కేడీఆర్ కూడా అటాక్ చేద్దాం అనుకున్నాడు కానీ దొరకలేదు. అంతే, నా ఆన్సర్ అయిపోయింది. దట్స్ ఇట్. ఆన్సర్ కాదండి, నేను క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తుంటే నన్ను ఆపేసి హిందువులు దాడులు చేస్తున్నారని చెప్పి మీరని మళ్ళీ ఇది నా ఆన్సర్ అయిపోయిందని అంటారు. ఏంది మీరు? నా ఆన్సరే కదండి. మీరు స్టాటిస్టిక్స్ అడిగితే స్టాటిస్టిక్స్ 4 మతాల స్టాటిస్టిక్స్ అడిగినా నేను. మీరు హిందువుల గురించి చెప్పిండ్రు. యు డూ వన్ థింగ్, వచ్చే శనివారమా మీరు పెట్టేది? శనివారం పెడతారా? శనివారం కల్లా పని చేయండి. మనకేమంటారు, ఈ ఏదో ఉంటుంది కదా వెబ్సైట్ గవర్నమెంట్ కి సంబంధించి, దాంట్లో పోయి క్రైమ్స్ బేస్డ్ ఆన్ రిలీజియన్ కరెక్ట్ అని చెప్పి కొట్టి తీయండి. ఇప్పుడు ఎందుకంటే మీరైనా నేనైనా ఓ 4 వీడియోలు, ఇప్పుడు మీరు ఒకవేళ ముస్లిమ్స్ అనుకోండి హిందువులే తీసుకొస్తారు, హిందువులు అనుకోండి ముస్లిం క్రిస్టియన్లే తెస్తారు, క్రిస్టియన్లు అనుకోండి వాళ్ళిద్దరికి తెస్తారు. ఏ ఒక్కడిని అడిగినా నేషనల్ దాని దగ్గరికి 4 పట్టుకొస్తాను మీరు చెప్పిన. నెక్స్ట్ వీక్ వస్తున్నారు మీరు? మరి చూద్దామండి, నా టైం ఉండాలి కదా. ఖచ్చితంగా మీరు చూపించండి, ఆ వీడియో రికార్డ్ అయి ఉంటది, నేను చూస్తా. మీ ఫోన్ నెంబర్ ఒకవేళ ఉందో లేదో నాకు తెలియదు, కానీ మన టీం వాళ్ళతో కనుక్కొని నేను మీకు కాంటాక్ట్ చేస్తా. అంత కాకపోతే నా లైవ్ లోకే పిలిచి మరి కూర్చోబెడతా. సరేనండి. ఇక్కడ ఒక శ్లోకం గురించి ఏదో చెప్తున్నారు మీరు. అవును, ఏది 7వ శ్లోకం, మన 7వ శ్లోకం 4వ అధ్యాయం 17వ శ్లోకం చదవండి. ఇవన్నీ అహంకార భావం లేనివాడు, అనుతాపం చెందని బుద్ధి గలవాడు, ఈ లోకాన్నంతా హత్య చేసి. అహంకారం లేనివాడు, ఇలా ఫస్ట్ మీరు చదువుకుంటే వెళ్ళిపోవడం కాదు, అది మీకు ఏ వరకు అర్థమైంది అనేది తెలియాలి కదా. తెలుగు వచ్చు కదండి మీకు, ఇందులో అర్థం కావడానికి ఏముందని. అహంకార భావం లేనివాడు అంటే ఇక్కడ అహంకార భావం లేనివాడు అంటే నేను అనేటువంటి అహం, నాది నేను అనే అహంకారమే లేనివాడు. అంటే ఇంకా నా అనేది ఎప్పుడైతే ఉండదో వాడికి ఇంకా ఎటువంటి కోరికలు ఉండవు.
వాడు ఎవడో ఒక గొట్టంగాడు అండి, నేను చెప్పిందానండి, ఎవడో అరే గొట్టంగాడు నేను మీ గురించి నేను అనుకోవట్లేదండి. మాట్లాడట్లేదండి. అది మీ గురించి కాదు, నా గురించి కాదు. నేను అక్కడ ఉన్నది ఉన్నట్టుగా దాని పదానికి అర్థం చెప్తున్నా. ఎవడో గొట్టంగాడేంటి, వాళ్ళతో మీకు పరిచయం ఉన్నట్టు మాట్లాడతారేంటి మీరు? కాదండి, అహంకార భావం లేదు అన్న ఒక మెంటల్ గాడు నాకు ఏ భావం లేదు అనుకున్నవాడు ఎవరిని హత్య చేసినా పర్లేదా? అంటే అహంకారం లేనోడు మెంటలోడా మీ దృష్టిలో? అంతే కదండి. ఇప్పుడు ఎవడైతే కాదు నేను అనే భావం లేనోడు, కొంతమంది ఈ అద్వైత సిద్ధాంతం అద్వైత భావంలో పడి నేను అనేది లేదు, మీరు అసలు నేను పాయింట్ ని అనేది జారిపోయి వెళ్ళకండి. మీకు రాషనల్లీ అని పెట్టుకున్నారు, అదొకటే కరువు అవుతుంది ఇక్కడ. నేను అడిగింది ఏంది? కొన్ని రేషనల్ కాదండి, అహంకారం ఉండడం. రేషనల్ ఆహా, తీసేసుకోండి. ఆహా. మీరు ఇంతకు ముందు మీరు నుంచి కాదు, నాకు రేషనల్లీ అర్థమవుతుంది ఆ రేషనల్లీ సంగతి. అని మీరేదో నాకు ఏదో రెస్పెక్ట్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. దెర్ ఇస్ నో రేషనల్లీ, ఓన్లీ జస్ట్ టాక్ అనుకోండి. ఇది జస్ట్ టాక్ షో. ఐఎమ్ నాట్ రేషనల్. ఓకే టాక్. ఓకే ఐఎమ్ నాట్, ఈ డోంట్ టాక్ గివ్ మీ ఎనీ ట్యాగ్. నాకు ట్యాగ్ ఏమీ లేదు, నేను జస్ట్ ఇది టాక్ షో. ఐఎమ్ జస్ట్ లైక్ టాక్ ఎనీ అదర్ పర్సన్. రాషనల్లీ మాట్లాడేటప్పుడు మీరు మధ్యలోకి వచ్చి మీ గురించి మీరే చెప్పుకుంటా ఉంటే నేను ఏం మాట్లాడాలని మీరు కోరుకుంటున్నారు? ఆ శ్లోకం చదవండి అన్నాను నేను. పదం బై పదము దాన్ని అర్థం చేపించుకుంటూ వెళ్దాం అన్నాను. అహంకారం లేనివాడు ఏదో అన్నారు మీరు, అహంకారం లేనివాడు మెంటల్ గాడా? నేను అనే భావం లేనోడు మెంటల్ గాడని చెప్పా. అంటే నేను అనేటువంటి అహంకారము అని ఉందా అక్కడ? ఒకసారి అహంకారం ఏముందో వదిలేసండి, చదవండి. నేను అహం అనేది వదిలేసాను, అహంకారం వదిలేసండి. నేను అనే భావం లేనివాడు, దీని మీనింగ్ అదే కదా మీరు చెప్పారు. మీరేం చెప్పారు? మిత్రమా, నేను అనే మిత్రమా అక్కడ భావం ఏముందో లేనివాడు. ఒకసారి మీరు చదవండి. ఒకసారి అక్కడ ఏముందో పదం చదవండి. అహంకార భావం లేనివాడు, అంతే కదా. ఉమ్. అహంకారం లేనివాడు మెంటలోడు. ఇది టాక్ రాషనల్లీ అనే ఒక వ్యక్తి చెప్తున్నాడు. ఇది నేను ఎంతవరకు కరెక్ట్? నేను వింటున్నటువంటి అహం అంటే రాషనలిస్ట్ మీరేం చెప్పండి. చెప్పారంటే అహం అంటే నేను అనే భావం లేనివాడు అని చెప్పారు. అహం అప్పుడు అంటే నేను ఏంటి? అనే అహం అంటే ఏంటి చెప్పండి. నేను అండి, మీరు చెప్పారు కదా నేను అని. అదే ఆ నేను అంటే ఏంటి? అదే మీరు చెప్పండి. ఇప్పుడు ఏదైనా ఇది నాకు కావాలి, ఇది నాది అని అనుకున్నప్పుడే వాడికి పోనీ నేనే గొప్ప అని అనుకున్నవాడికే అహంకారం ఉంటదండి. అహం అనేది వాడికే ఉంటది. సో మీ దృష్టిలో అహంకారం ఉండాలి. అహంకారం ఉన్నోడు మంచోడు, అహంకారము లేనివాడు మెంటలోడు. ఓకే ఫైన్, నెక్స్ట్ చదవండి. నేను ఒకసారి ఇక్కడ క్లియర్ చేస్తాను. మీరు నెక్స్ట్ చదివే ముందు ఏం చెప్పానంటే ప్రతి మనిషికి చెప్పండి. నేను అనే భావన ఉంటది. నేను అనే భావన ఎవడైతే లేదో ఆడు మెంటల్ గాడు నా దృష్టిలో. అది నేను చెప్పింది. మంచిదే కదా. నేను అనే అహంకారము, ఏదైతే అహంకారము అనేటువంటిది లేనివాడు మీ దృష్టిలో మెంటలోడు, నా దృష్టిలో మంచోడు సార్. ఓకే. అహంకారం ఉండకుండా అంటే ఏదైనా మాట్లాడుతుంటే వెళ్ళి ఇప్పుడు సార్ మీరు పలానా తప్పు చేస్తున్నారు అని అంటే నేను చేస్తున్నది తప్పన్న సంగతి ఆయనకు తెలిసినప్పటికీ కూడా తొక్క వాడేంది నన్ను, ఏం చేయగలుగుతాడు వాడు అనే అహంకారంతో ఉన్నవాడు నా దృష్టిలో వేస్ట్ ఫెలో. వాడు సరే, నెక్స్ట్ వాడికి అనర్థాలు జరుగుతాయి. అనుతాపం వెళ్దాం. చెందని బుద్ధి గలవాడు. ఇప్పుడు ఆ లైన్ కంప్లీట్ చేయండి మొత్తం. అహంకారము అహంకార భావం లేనివాడు అనుతాపం చెందని బుద్ధి గలవాడు అంటే ప్రతిదానికి కోపం తెచ్చేసుకొని ఇరిటేట్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి ప్రతి చిన్న విషయానికి అవతలోడి మీద దాడికి పాల్పడేవాడు. వాడు మీ దృష్టిలో ఏంటి సార్? ఇప్పుడు అహంకారం లేనివాడు మీ దృష్టిలో మెంటలోడు, అనుతాపం చెందినవాడు మరి ఏమవుతాడు మీకు? ఇప్పుడు మామూలు పర్సన్ లేడు అనుకుందాం. ఇప్పుడు ఒకడున్నాడు, ఒక పర్సన్ లోకానంతా హత్య చేసిన అతను హంతకుడు కాదు. ఎక్కడుంది? ఈ లోకాన్నంతా హత్య చేసిన అతడు హంత కాదు. అకన హంత కాదా? ఇక్కడ ఈ లోకాన్నంతా హత్య చేసిన అతడు హంత కాదు. హంత కాదంటే హంతకుడు కాదనమాట. నేను అడిగిన పాయింట్ ఏముందండి, ఇప్పుడు ఇతగాడు ఏదైతే ఉన్నాడో అహంకారం లేనోడు అంటే నేను అనేటువంటి స్వభావమే లేదు అతనికి. అవును. ప్రతిదానికి కోపం లేదు, వాడికి కోపమే రాదు. అట్లాంటి వాడు హత్యలు ఎందుకు చేస్తాడు అసలు? చేశాడంట, ఇక్కడ చెప్పిన కదా, చేసినా సరే హంతకుడు కాదండి. వీరరాఘవరెడ్డి గారు ఇదే పాయింట్ పట్టుకున్నాడు, పెట్టుకొని నేను ఎవరిని చంపినా సరే వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి గురించి నేను ఇక్కడ మాట్లాడే వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి గురించి పాయింట్ అయిపోయింది. మనం భగవద్గీతలోకి వచ్చాం కదండి. ఈ శ్లోకం చెప్పింది ఆడే. అదే మిత్రమా, వాడు చెప్పాడు కాబట్టే, వాడు కాదు ఇంకో సైకో టెర్రరిస్ట్ అణుబాంబు తయారు చేసినోడు కూడా చెప్పిండు మరి. అవును కదా. ప్రతి భగవద్గీతలో లేదా రామాయణంలో లేదా బైబుల్లో లేదా ఖురాన్లో ఎవడు వాడి కోణంలో చదివితే వాడికి ఆడి కోణంలోనే అర్థమవుతుందండి. అర్థమైంది కదా? అర్థం కాలేదు, చెప్పండి మీరు. నాకు అదే అర్థం కాల. ఇప్పుడు మీకు
మీకు రామాయణం చదివినా, బైబుల్ చదివినా, ఖురాన్ చదివినా తప్పులు కనిపిస్తాయి. చూడండి మీ కోణం అది. మనకు మీకు 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 తెలియదు అనుకుంటా భగవద్గీత. ఒకసారి వినండి అభిమన్యు గారు, మీరు ఏం చేస్తారంటే తెలియదండి, నేర్పించండి. ఒక పని చేద్దాము. ఫుల్ స్క్రీన్ పెట్టి నేర్పించండి, ఇలా అర్థం కాదు. వినండి, మీరు వినండి మిత్రమా, మీరు ఓ పని చేయండి. రేపటి నుంచి టాక్ రేషనల్లీ భగవద్గీత క్లాసెస్ అని చెప్పి రోజు ఉదయం నుంచి రాత్రి దాకా చేయండి. నేను కూడా నా ఛానల్లో చేసిన కదా. భగవద్గీత మొదటి శ్లోకం నుంచి ఆఖరి శ్లోకం వరకు ప్రతి శ్లోకము చదివి దానికి భావము చెప్పి ఆ తర్వాత దానికి ఉన్నటువంటి విశ్లేషణలు కూడా చేసిన కదా. నాకు తెలియదు మీకు తెలియదు కనుక మీకు చూపిస్తున్నా చూడండి. మీకు తెలియదులేండి, మీకు తెలియదు కనుక నేను చూపిస్తున్నా. 45 కదా, షూర్. అదొకటి. ఇప్పుడు మనం మేము మీకు శ్లోకం చూస్తుండే ఇక్కడ కనిపిస్తుంది మీకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, 9 పార్ట్స్, శ్లోకం బై శ్లోకం. 41వ అధ్యాయం దగ్గర నుంచి 2వ అధ్యాయం దగ్గర నుంచి భగవద్గీత శ్లోకం బై శ్లోకం చదువుతూ వాటి అర్థాలు చెప్తూ గీతా ప్రెస్ బుక్ చూపిస్తూ మొత్తం మేము చేసాం. సో ఇది చాలా అద్భుతం. 18 అధ్యాయాలు మీరు పూర్తి చేసి చదివి దాన్ని శ్లోకం చదివి 2వ అధ్యాయం వరకు చేసాం. ఇంకా పార్ట్ 10 ఇంకా డ్యూ ఉన్నాయన్నమాట. మాకు అధ్యాయం వరకు రాలేదన్నమాట. 4 మేము మొత్తం భగవద్గీత మొత్తం చదివేసాం పూర్తిగా. ఫస్ట్ అట్ట పైన భగవద్గీత దగ్గర నుంచి చివరిన గొల్లపూడి వీరాస్వామి వెంకట సన్స్ అని ఉంటుంది చూసారా వెనకాల, విజయవాడ, అక్కడ వరకు చదివేసాం మొత్తం. ఓకే, ఎవరైతే సిరీస్ చేశారో ఇప్పుడు అలా కదండి. ఇప్పుడు ధర్మమార్గం భాస్కర్ రాజు గారు, ఒకసారి వినండి, ధర్మమార్గం భాస్కర్ రాజు గారు భగవద్గీత చేస్తున్నారండి. ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 8 అధ్యాయాలు చేశారు అనుకోండి, నేను వెళ్ళిపోయి అంటే మీరు 8 అధ్యాయాలు చదివారు అనమాట, 18 అధ్యాయం ఇంకా చదవలేదు అనమాట. అంటే ఎంత ఫూలిష్ గా ఉంటుందో. మీరు అదే కదా అన్నారు, 4వ అధ్యాయం ఇంకా చదవలేదని చెప్పారు. 4వ అధ్యాయం దాకా కూడా మీరు రాలేదు ఇంకా. నేను 1వ అధ్యాయం దగ్గర మొదలెడతానండి, అప్పుడు వచ్చి మీరు 2వ అధ్యాయం చదవలేదంటారా? భగవద్గీత మేము చదవడం వేరు, మేము దాని మీద విశ్లేషణ చేయడం వేరు. నేను పిచ్చివాడిని కాదు కదా. మీకు మన ఇద్దరి మధ్య 2 విషయాలు జరిగింది. ఒకటి ఏంటంటే నెక్స్ట్ వీక్ నేను స్టాటిస్టిక్స్ తీసుకొస్తాను, మీరు వస్తున్నారా? అదే చెప్తున్నానండి, నా టైం అవైలబిలిటీని బట్టి. ఇప్పుడు మీరు పిలవకపోయినా ఎవరో సైకోలు సాడిస్ట్ల గురించి మాట్లాడినట్టు వీడు వాడంటున్నారు ఏంటి, ఆ వాడెవడు ఈ వీడెవడో తెలుసుకుందామని సమయం ఉంది కాబట్టి వచ్చేసిన. అక్కడ చర్చలో మీరేమన్నారంటే, ఓ పలానా మతాన్ని నమ్మని వాళ్ళని, అవతల మతాన్ని వాళ్ళని కొట్టమని చెప్పి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కాబట్టి ఇగో వీళ్ళ గురించి మాట్లాడాను నేను అని మీరు అన్నారు. నేను అదే అన్నాను, ఒక పని చేద్దామండి, ఈ గవర్నమెంట్ వాళ్ళ లెక్కల ప్రకారం ఏదో ఉంటాయి కదా, ఈ ప్రస్తుత ఈ దేశంలో ఉన్న మెజారిటీ అనుకుంటున్నటువంటి 4 మతాలు అవి స్టాటిస్టిక్స్ పట్టుకరండి, ఎవరి మీద దాడి చేసిండు అనేది చూసి అది తప్పో రైటో తర్వాత జడ్జి చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వీఆర్ నో వన్ టు జడ్జ్ ఎనీవన్. నోబడీ హ్యాస్ దట్ రైట్. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైట్. ఇప్పుడు మీకు భగవద్గీతలోనే 2 పదాల్లోనే మీకు నాకు వైరుధ్యం ఉంది. అహంకారం లేనివాడు నా దృష్టిలో మంచివాడు. నేను అన్నటువంటి అమ్మాయి గారు మీకు వచ్చిన పాయింట్ చెప్తాను, నెక్స్ట్ వీక్ వదిలి. కానీ చాలా కాల్స్ ఉన్నాయి. ఈ పాయింట్ ఏంటంటే, ఎవరికి నేను కర్తను అని తలంపు లేదో, ఎవని యొక్క బుద్ధి విషయములను కర్మలను అంటదో, అతడి ప్రాణులన్నింటినీ చంపినను వాస్తవముగా ఏమీ చంపుటలేదు, మరియు అతడు కర్మలచే అంటే పాపములచే బంధింపబడటలేదు అని దీని మీనింగ్ అనమాట. ఓకే, నేను కర్తను అంటే మీరు నేను అనే భావన కాదు, నేను కర్తను అనే భావన వేరు, నేను భావన వేరు. మీరు ఒకసారి శ్లోకం చదవండి చెప్తాను. మిత్రమా ఆగండి, మిత్రమా మీరు ఎవరో రాసింది చెప్పకండి, శ్లోకం చెప్పండి, దాని అర్థం శ్లోకం చెప్పండి. మీరు రాసింది ఏంటండి? మీరు అన్నారు కదా ఎవరో రాసింది చదవకండి అన్నారు కదా, మీరు రాసింది ఉందా? శ్లోకం చెప్పండి మిత్రమా. సంస్కృతం వచ్చు కదా మీకు. రాదా సంస్కృతం? రాదండి నాకు. నాకు రాదు. ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం పదండి. ఏముంది అక్కడ చేయండి, అక్కడ చదవండి. మీకు ఒకసారి తీసాను, కనిపిస్తుంది. ఫుల్ శ్లోకం పెడతాను, ఫుల్ శ్లోకం పెట్టాను, జూమ్ చేశాను ఆల్రెడీ. జూమ్ చేయండి, నాకు కనిపించట్లా. నేను మొబైల్లో ఉన్నా, ల్యాప్టాప్ లో లేను. కనిపిస్తుందా చూడండి, అడ్డొచ్చిందా ఏమన్నా కనిపిస్తుందా? కిందకి చేయండి. ఓకే, నేను దీన్ని జూమ్ చేసి పెడతాను ఒకసారి నుండి.
యా కనిపించింది అప్పుడే మీకు? ఒక్క నిమిషం మిత్రమా, బ్రైట్నెస్ పెంచుతా. ఇది 4:17 ఇది 17 ఒకసారి నేను పేరు పెడతాను. 4:17 ఇది 4:17. ఒకసారి సరిగ్గా చూడండి. 4:17 అది. ఇదా చూద్దాం. ఇది 4:17 కాదండి, ఇది 18. ఇది 18 అది మోక్ష సన్యాస యోగం. ఇది 17. ఇది నేను 4 అని చెప్పానా? 4 వేరు. 4 2. ఒకటేమో యథా యథా హి ధర్మస్య పరిత్రాణాయ సాధూనాం, ఇది అనుకుంటా. యథా యథా హి ధర్మస్య పరిత్రాణాయ సాధూనాం, ఈ 2 4. అయితే ఇది 18. ఇది 4 కాదు, 18. 18. ఒక్కసారి పైకి రండి, ఒక్కసారి పైనకి రండి. 15, 16 రండి. 15, 16. 15 పెట్టలేదు నేను. అదే కొద్దిగా పైకి రండి. 17 శ్లోకం పైనే ఉంటది. 15 లేదు, ఇది వేరు. ఇది నేను కట్ చేసి పెట్టింది. నేను ఒకసారి పూర్తిగా మీకు అది తీస్తాను. నేను గీతా గ్రంథం తీసి పెడతాను. చెప్తాను వినండి. ఇది గీతా గ్రంథం. అప్పుడు నేను ఎప్పుడు ఇస్తాను. 16 చెప్పండి మీకేం కావాలో. ఇది 18 అధ్యాయం. మీకు ఎంత కావాలి? 17, 16 కావాలి కదా? 15, 16, 17 చదవండి మీరు. ఇప్పుడు అక్కడ అవన్నీ కలిపి ఒకసారి మీరు చదవండి. మీరు 17కి ముందు వద్దాం. 17 అయిపోయిన తర్వాత నేను చదువుతాను. మనకి 2 ఉన్నాయి టాస్క్లు. ఒకటేమో స్టాటిస్టిక్స్ తీయాలి, తర్వాత ఏమో భగవద్గీత 15, 16 చదవాలి. 2 నెక్స్ట్ వీక్ పెట్టుకుందాం. నాకు చాలా కాల్స్ ఉన్నాయి తీసుకోవాల్సినవి. కాల్స్ కాదండి, అది పార్టిసిపెంట్స్ వచ్చారని చెప్పండి, గెస్ట్లు అని చెప్పండి. మీరు టెక్నికల్ గా నేను చెప్పేది ఏంటంటేనండి, ఈ టెర్మినాలజీ అనేది పక్కన తీసేయండి. మీరు నా స్లాట్ మీరు తీసుకున్నారు, కాల్స్ వచ్చినాయి, పార్టిసిపెంట్స్, ప్యానల్. మీకు ఇబ్బంది అయితే ఇబ్బంది ఏంటండి, ఐ ఆల్వేస్ కాలర్స్ ని కాల్స్ అంటమాట. మీరు సజెషన్ చేశారు కదా, నేను యాక్సెప్ట్ చేస్తాను, లేదు అది. అందువల్ల డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ ద టెర్మినాలజీ. I am not wasting time on terminology. You only said that I will take all these things in next week's session. Correct. Next week we are discussing on one second. Next week we are discussing on Bhagavad Gita 18th chapter from 15th to 17th, and as well as the crime statistics. So are you coming next week? If you are not coming, I'll try to come definitely. See, first of all, you present yourself to the people. Okay. Whether I have to present or not, it's my job. I might not be available, but I will definitely see your session. If I am impressed with your so-called presentation, I'll definitely give you a call. If I miss the session, if I am available, definitely I'll try to join, because it's a matter of just 5 to 10 minutes. It is a special invitation for you. If you are coming next week, we'll discuss on 15th to 17th slokas and the crime statistics. If you are not coming, I'm not presenting. So if I won't come, there is no point of presenting, right? It should be presented. We need opponent. If opponent is not there, we are not wasting our time. Nobody is opponent. Don't try to make me as your opponent, because you haven't proved anything yet. Because we are good friends. As a Indians, we are good friends right now. You have nothing to say against me. I have nothing to say against you. You have an ideology. I have an ideology. We all have constitution. According to constitution, you and me have to discuss. Only discussion. There is no conclusion. Conclusion is on individual mindset. Got your point? ఓకే అండి. అయితే మీరేం చేస్తారంటే నెక్స్ట్ వీక్ మీరు వస్తేనే ప్రెజెంటేషన్ ఉంటుంది, లేకపోతే లేదు. అపోనెంట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ మై ఎనిమీ. వినండి ఒకసారి వినండి. అపోనెంట్ ఈస్ జస్ట్ లైక్ అన్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఎన్ ఒపీనియన్ ప్రెజెంట్ చేసేవాడు మాత్రమే. ఈజ్ నాట్ ఎన్ ఎనిమీ. We all know that we are Indian citizens. శనివారం పెడతామండి. శనివారం ఎగ్జాక్ట్ ఇదే టైంలో చేస్తుంది. ఎవ్రీ వీక్ ఒకసారి ఉంటుంది. సో నాది 8:30 అండి. 8:30కు 8 గంటలు 8 o'clock 8ంటికి ఉంటుంది కదా శనివారము. అప్పుడు నాకు భగవద్గీత క్లాస్ ఉంటది. బట్ ఎనీహౌ మీరు అలా చూపిస్తానంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను వచ్చే ప్రయత్నమే చేస్తా, వస్తా. షూర్. ఒకవేళ నేను రాకపోతే ఒక పని చేయండి మీరు, అంటే రాకపోతే ఇన్ ద సెన్స్ నేను మర్చిపోయే అవకాశం ఉంది. నేను మర్చిపోకుండా నా టీం కి ఇప్పుడు గ్రూప్ లోనే పెట్టుకుంటా.
అయ్యా నాకు పలానా సందర్భంలో గుర్తు చేయండి, ఒక ఛానల్ ఉంటుంది టాక్ రేషనలీ అని, నేను అక్కడికి భగవద్గీత శ్లోకాల గురించి మాట్లాడడానికి పోతా అని చెప్పి పెడతా. షూర్. బట్ ఎనీహౌ మీరు ఓ పని చేయండి, నాకు ఛానల్ ఉందన్న సంగతి మీకు తెలుసు కాబట్టి నన్ను ట్యాగ్ కూడా చేయండి. షూర్. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ అండి అభిమన్యు గారు. దాడులు, ఫైనల్ కంక్లూజన్ ఇస్తా. దాడులు ఎవరు చేసినా తప్పే, వాడు ఏ బేస్ మీద చేసినా తప్పే. వాడు రైట్ అయినా సరే, ఎదుటివాడు వీడి ప్రాణాలు తీస్తే తప్ప వాడు బ్రతకడు అనుకున్నప్పుడు అది రాజ్యాంగం మనకిచ్చిన హక్కే తప్ప, మిగతా అన్ని సందర్భాలలో రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, పోలీసు వ్యవస్థ ఒకటి ఉంది, వాళ్ళు వాళ్ళ పని చేసుకొని పోవాలి. ఇది ఎవరి క్యాస్ట్, రిలీజియన్, కంట్రీ ఇదేం లేదండి. ఒక మనిషి ప్రాణం మీదకి తెచ్చుకోకండి, ఈ మతం పేరు మీద గాని, కులం పేరు మీద గాని, సిద్ధాంతం పేరు మీద గాని. ఎనీథింగ్, నథింగ్ ఈజ్ పర్సనల్. నువ్వు ఉండేదే కొద్ది రోజులు, బతికేదే. ఇప్పుడున్న లేటెస్ట్ లెక్కల ప్రకారం చూస్తే 60-70 ఏళ్ళు కూడా బతుకుతలేరు మనుషులు. ఎందుకు మెదళ్ళు పాడు చేసుకోకండి. వినండి, సబ్కా సునో అప్నా కరో, అందరిది విని మీకు నచ్చింది చేయండి తప్ప, నచ్చని మీకు ఎదుటోడు కూడా మీరు నచ్చిందే చేయాలనుకుంటే మాత్రం మూర్ఖత్వం. నమ్మేటట్టు చేయాలి. దాడిలో ఎవరు మీరు చేసిన తప్పు అన్నారు కదా, గుడ్ కంక్లూజన్ ఇచ్చారు. నెక్స్ట్ వీక్ రావడానికి ట్రై చేయండి, నేను మిమ్మల్ని ట్యాగ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. జై హింద్, జై హింద్. ఓకే అండి, బాయ్. ఓకే అండి, మనకి ఇంకా